గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను యాక్టర్, బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఏదో డైరెక్షన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్టర్ అవుదాం అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ హాయ్, నమస్తే. అంటే చాలా రోజుల తర్వాత సార్ ఆడియన్స్ ఒక రాజ్ తరుణ్ ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫీడ్బ్యాక్ కూడా సూపర్ వస్తుంది. థ్యాంక్ యూ. మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి? నాకు ఫీడ్బ్యాక్ అంటే బేసిక్గా సేమ్ ఇదే. నేను ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో కొంచెం సీరియస్, ఈ జోనరా ఇవి ట్రై చేస్తాను. అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నా సరే నేను కొంచెం సటిల్గా చేస్తాను చేసుకుంటూ వచ్చాను. సో ఇంత ఎనర్జీ చేసి చాలా గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ అది చూసేసరికి మళ్ళీ మాకు బాగా అనిపిస్తుంది. అంటే చాలా హ్యాపీగా ఇట్స్ బీన్. నేను కూడా చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను చాలా. అండ్ మీ కెరీర్లో చూసుకుంటే జబర్దస్త్ టీం అనేది మీకు ఇప్పుడు కూడా చాలా ప్లస్ అవుతూ వస్తుంది. కరెక్ట్. రామ్ ప్రసాద్ గారు కానీ ప్రసన్న ఫస్ట్ సినిమా చూసుకోవాలి అక్కడి నుంచి. సో అంటే ఆ ఆర్టిస్టులతో మీకు ఉండే బాండింగ్ ఏంటి? అంటే సి ఐ టెల్ యూ, సమ్వన్ ఒక కామెడీ బాగా చేయగలిగారు, లోపల హ్యూమర్ కానీ, తర్వాత కామెడీ బాగా లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోతారు, చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోవచ్చు. సో వాళ్ళందరితో షూట్ చేసినప్పుడు, తర్వాత ప్రమోషనల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ, లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడన్నా సరే ఉన్నంతసేపు విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కూర్చొని. అసలు ఎక్కడా కూడా ఇదే ఉండదు, నవ్వుతూనే ఉంటాం ఉన్నంతసేపు. ఎవరి కంపెనీ బాగుంటుంది? అందరం రాంప్రసాద్ అయితే, ప్రసన్న ఉన్నప్పుడు రాంప్రసాద్ మేమందరం మామూలుగా కలుస్తూనే ఉంటాం. అది తర్వాత అదే షూట్ ఉన్నప్పుడు కలుస్తుంటాం. రాఘవ్ గారిని కానీ, దీని కానీ, అభితో అయితే ఇప్పుడు సినిమా మొత్తం చేశాను. సో అందరూ కూడా చేస్తూనే ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో. అండ్ అభి గారి విషయానికి వస్తే, వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకోని చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. పర్సనల్గా కూడా ఆయన ట్రావెల్ తెలుసు. అయితే అలాంటిది ఆయనకి ఆహా అనేది ప్లాట్ఫామ్ అనేది ఒక బెస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఓకే, ఆహా అనేది ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు అభిని ఎంకరేజ్ చేస్తుంటే ఓకే, యాక్సెప్టెడ్. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికీ జబర్దస్త్ యాక్టర్ ఎంతవరకు తీయగలడు, ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా రేజ్ అయింది? నాట్ యాక్చువల్లీ. అండ్ జబర్దస్త్ తర్వాత అభి ఎప్పుడు 2002లో వచ్చాడు. అప్పటి నుంచి ఈ వాజ్ అన్ యాక్టర్, హీ వర్క్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఐసోలేటర్లో కూడా పనిచేసాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంటి జబర్దస్త్ చేశాడు. చేస్తూ కూడా ఈ వాజ్ లైక్, ఇప్పుడు నేను యాక్టరే, బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఏదో డైరెక్షన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్టర్ అవుదాం అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ తనకు ఉన్న ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఐఎమ్ షూర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. పాయింట్ నాకు చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎంటర్టైనింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఇమీడియట్లీ సెడ్ ఓకే.